హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ఏ సినిమా కా సినిమా లెక్కాపత్రాలు చూసుకునే రోజులు లేవిప్పుడు. పోయినసారి ఏం జరిగింది, ఈసారి దాని ఇంపాక్ట్ ఏంటి అని మాట్లాడుకుంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఇంతకీ పూరి జగన్నాథ్ విషయంలో పోయినసారి ఏం జరిగింది, ఈసారి దాని ఇంపాక్ట్ ఎలా కనిపిస్తోంది, ఈ టైంలో పూరి ఎలా స్పందిస్తారు, తగ్గుతారా, తగ్గితేనే నెగ్గుతారా, అసలు ఏం జరుగుతోంది, లెట్స్ వాచ్. పూరి జగన్నాథ్ కెరీర్లో ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన కిక్ మామూలుది కాదు. రామ్కి లైఫ్లో ఇమేజ్ టర్నింగ్ సినిమా అయింది. అప్పటిదాకా అలా అలా సాగుతున్న పూరి కెరీర్ ఉన్నపళాన స్పీడ్ అందుకుంది. ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్ వరంగల్ సీనుతో పూరికి మంచి రిలేషన్ కుదిరింది. ఆ రిలేషన్తోనే లైగర్ మూవీని కూడా వరంగల్ సీనుకే ఇచ్చారు పూరి. ఇస్మార్ట్ శంకర్ సీన్ లైగర్ విషయంలో రిపీట్ కాలేదు. ఎగ్జిబిటర్లు లాస్లు చూశారు. ఈ విషయం పూరి దాకా చేరింది. సీన్ కట్ చేస్తే వరంగల్ సీను పూరి ముందు నిలుచున్నారు. అప్పుడు జరిగిన మాటల ప్రకారం లావాదేవీలు పూర్తయ్యాయి. అయితే ఆ మొత్తాన్ని వరంగల్ సీను ఎగ్జిబిటర్స్కి ఇవ్వలేదట. ఎగ్జిబిటర్స్కి ఇప్పటికీ శ్రీను దాదాపు 8 కోట్లు బకాయిలున్నారట. అయితే లీగల్గా ఆధారాలు లేకపోవడంతో ఎగ్జిబిటర్లు కిమ్ అనకుండా ఉండిపోయారు. అప్పటి కోపాన్ని ఇప్పుడు నైజాం ఎగ్జిబిటర్లు తీర్చుకోవాలనుకుంటున్నారు. రిలీజ్కి రెడీ అవుతున్న పూరి సినిమా డబుల్ స్మార్ట్ మీద సీత కన్నేశారు. థియేటర్లను సర్దుబాటు చేసి డబుల్ స్మార్ట్కి దారివ్వడానికి ఎవ్వరూ సుముఖంగా లేరు. లైన్లో ఉన్న మిస్టర్ బచ్చన్ తంగలానికి థియేటర్లు కేటాయించడానికే మొగ్గు చూపుతున్నారు. తాము నష్టపోయినప్పుడు పట్టించుకొని వ్యక్తి కోసం ఇప్పుడు తామెందుకు ముందుకు రావాలన్న మాట వినిపిస్తోంది. డబుల్ స్మార్ట్ ని పూరి జగన్నాథ్ సోలోగా రిలీజ్ చేసి ఉంటే ఎగ్జిబిటర్ల నుంచి ఈ రకమైన మాటలు వినిపించకపోయేవి. కానీ ఇప్పుడు ఆగస్టు 15 బరిలో చాలా సినిమాలే ఉన్నాయి. అందుకే ఎగ్జిబిటర్ల మాట నెగ్గుతోంది. ఈ టైంలో పూరి వాళ్లతో కూర్చొని చర్చలు జరిపి సామరస్యంగా ముందుకు సాగుతారా, లేకుంటే తనదైన మార్గంలో మనసుకు నచ్చినట్టే చేస్తారా? పూరి డెసిషన్ మీదే డబుల్ స్మార్ట్ నైజాం కెరీర్ ముడిపడి ఉన్నదన్నది మాత్రం వాస్తవం. త్వరలో దసరా సీజన్ రావాలి. ఆ తర్వాత దీపావళి మోత మోగించాలి. అది కాస్త పూర్తి కాగానే డిసెంబర్ మెప్పించాలి. కొత్త సంవత్సరం షురూ కాగానే సంక్రాంతి ఎలాగో ఉంది. ఇవన్నీ పూర్తయ్యాక నెక్స్ట్ ఇయర్ సమ్మర్ గురించి ఆలోచించాలి. కానీ ఇప్పటి నుండే ట్రెండింగ్లో ఉంది 2025 సమ్మర్. కల్కి సినిమా జోష్లో ఉన్నారు ప్రభాస్. ఏడాదికి 2 సినిమాలు పక్కా అని అభిమానులకు ఆల్రెడీ మాటిచ్చేశారు ప్రభాస్. ఆ మేరకు రాజాసాబ్ని కూడా ఈ ఏడాదే బరిలో దించుతారని అంతా ఆశించారు. కానీ ఆల్రెడీ థియేటర్స్ లో భారీ సినిమాల తొక్కుడు నడుస్తుండటంతో వచ్చే ఏడాది సమ్మర్ కి షిఫ్ట్ అయిపోయారు డార్లింగ్. ఈ ఏడాది రాజాసాబ్ వచ్చేస్తే వచ్చే ఏడాది సమ్మర్ కి సలార్ సీక్వెల్ చూడొచ్చనుకున్నారు రెబల్ సైన్యం. కానీ ఈ ఏడాది 1000 కోట్ల సినిమా అందింది కదా, వచ్చే సమ్మర్ కి రాజాసాబ్తో సర్దుకుంటాం, నెక్స్ట్ డిసెంబర్ కైనా సలార్ 2ని రిలీజ్ చేయమంటూ రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు పెట్టుకుంటున్నారు. 2025 సమ్మర్లో ప్రభాస్ థియేటర్లకొచ్చే సేమ్ డేట్ మీద ఆల్రెడీ యష్ వేసిన ఖర్చీఫ్ ఉంది. 2025 ఏప్రిల్ 10న టాక్సిక్ రిలీజ్ చేస్తామని ఇదివరకే అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే ఇప్పటిదాకా ఆ సినిమా సరిగ్గా మొదలైన దాఖలాలు కనిపించకపోవడంతో ఆ డేట్కి సినిమా వస్తుందా రాదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అప్పుడెప్పుడో KGF 2తో పలకరించారు యష్. ఆ తరువాత ఆయన సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. అందుకే 6-100 సరే టాక్సిక్ ని విడుదల చేసే తీరాలి అన్న పట్టుదలతో పనిచేస్తోందట చిత్ర బృందం. ఒకవేళ టాక్సిక్ ఆ డేట్ మిస్ అయితే మాత్రం ఫ్యాన్స్ KGF 2ని మళ్లీ తలుచుకోవాల్సొస్తుందేమో. రాజకుమారుడు 2 రాజమౌళి. ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ రైమింగ్ నేమ్సే. టాలీవుడ్ లో ప్రిన్స్ గా సక్సెస్ చూసి ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న మహేష్ జర్నీ గురించి ఇష్టంగా చెప్పుకుంటున్నారు ఘట్టమనేని అభిమానులు. మహేష్ హీరోగా నటించిన రాజకుమారుడు సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ నిర్మించింది. ఆ సినిమాలో ప్రిన్స్ ట్యాగ్తో పరిచయమైన మహేష్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. పోకిరి లాంటి మాస్ మూవీస్తో దూసుకుపోయారు. కెరీర్లో ఒక్కో మలుపులో ఒక్కో రకమైన ఇమేజున్న క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పించారు టాలీవుడ్ శ్రీమంతుడు మహేష్. సొసైటీకి తిరిగివ్వకపోతే లావైపోతారంటూ శ్రీమంతుడిలో చెప్పిన మహేష్ రియల్ లైఫ్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తున్నారు. టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా మార్కెట్కి నిచ్చెనలేస్తున్న ఈ సమయంలో సూపర్ స్టార్ మహేష్ మాత్రం నాది ఇంటర్నేషనల్ రేంజ్ అంటున్నారు. రాజమౌళితో కలిసి అంతర్జాతీయ స్థాయి సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నారు. ఆ సుముహూర్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోంది ఘట్టమనేని సైన్యం. ఆమె వచ్చింది, చూసింది, దృష్టి పెట్టింది, అనుకున్నది సాధించింది. ఆమె క్వీన్ అంటూ నయనతారను తెగ పొగిడేశారు సమంత. ఇద్దరికి మంచి బాండింగ్ ఉంది. ప్రొఫెషనల్గా పర్సనల్గా ఓకే. కానీ కాంట్రవర్సీల్లోనూ ఇద్దరి మధ్య కామన్ పాయింట్ పట్టుకున్నారు నెటిజన్స్.
మధ్య ఆల్టర్నేటివ్ థెరపీ గురించి సమంత ప్రస్తావించినప్పుడు హెల్త్ ఇల్లిటరేట్ అని ఓ డాక్టర్ డైరెక్ట్గా స్పందించడం వివాదానికి దారితీసింది. తాను వాడిన పదం పరుషంగా ఉండొచ్చేమో గాని తాను చెప్పదలుచుకున్న విషయం మాత్రం సరైనదే అంటూ చెప్పాలనుకున్న విషయాన్ని చాలా స్ట్రాంగ్గా చెప్పారు ఆ డాక్టర్. ఇండియాలో ఉన్న ఆల్టర్నేటివ్ థెరపీల గురించి, వైద్యులు, వ్యాధిగ్రస్తులకు వాటి మీదున్న నమ్మకం గురించి సమంత చాలా విషయాలు ప్రస్తావించారు. రీసెంట్ టైమ్స్లో నెట్టింట్లో బాగా వైరల్ అయిన టాపిక్ ఇది. సమంత టాపిక్ ఇంకా సద్దుమణగలేదు. అప్పుడే నయనతార ఇలాంటి ఇబ్బందుల్లోనే పడ్డారు. మందార పువ్వుల టీ తాగడం మంచిదని నయన్ చేసిన పోస్టుకి సేమ్ డాక్టర్ సిరాయ్ కబ్బీ ఫిలిప్స్ స్పందించారు. మిస్లీడ్ చేయడం ఎందుకంటూ ప్రశ్నించారు. ఎవరికైనా అనుమానాలుంటే ఈ పోస్ట్ చూడమంటూ నయన్ కూడా ఒక లింక్ ని షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టాపిక్ ట్రెండింగ్ లో ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ స్పీడ్ మామూలుగా లేదుగా. ఒక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో, ఇంకో సినిమా ప్రొడక్షన్ లో, మరో సినిమా ప్రీ ప్రొడక్షన్ లో 70+ ఏజ్ లో తలైవ చేస్తున్న సందడి చూస్తుంటే ముచ్చటేస్తోందంటోంది కాలీవుడ్. యంగ్ స్టార్స్ లోనూ ఈ రేంజ్ జోష్ ఉంటే సినిమా పరిశ్రమ కళకళలాటం ఖాయమంటోంది. వా నువ్వు కావాలయ్యా అని జైలర్ సినిమాకు కలెక్షన్ల వర్షం కురిపించారు ఆడియన్స్. జ్యువెల్ గెటప్స్ లో రజనీకాంత్ చేసిన సందడి ఆ రేంజ్ లో అభిమానులను మెస్మరైజ్ చేసింది. మరి ఆఫ్టర్ జైలర్ రజనీకాంత్ కోసం నయా స్క్రిప్టులు క్యూ కడుతున్నాయి. ఇది కదా తలైవర్ స్టామినా అంటూ తమ టాలెంట్ అంతా చూపించడానికి సిద్ధమవుతున్నారు ఫ్యాన్స్ కమ్ డైరెక్టర్స్. ఆల్రెడీ వేటయాన్ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో రజనీకాంత్ కి సపోర్ట్ చేయడానికి బాలీవుడ్ నుంచి అమితాబ్, తెలుగు నుంచి రానా ఆల్రెడీ షూటింగ్ చేసేశారు. ముందనుకున్న ప్రకారం రిలీజ్ అయి ఉంటే అక్టోబర్ 10న థియేటర్లోకి రావాల్సిందే. కానీ ఇప్పుడు దీపావళికి రిలీజ్ కి రెడీ అవుతోంది ఈ మూవీ. వేటయాన్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంటే లోకేష్ కనకరాజ్ కూలీ సినిమా ఇప్పుడు సెట్స్ మీదుంది. ఈ సినిమాలోని అక్కినేని నాగార్జున గెస్ట్ రోల్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. శృతి హాసన్ కూడా కీ రోల్ చేస్తున్నారు. పక్కా మాస్ యాక్షన్ మూవీగా రెడీ అవుతోంది కూలీ. కూలీ తర్వాత తలైవర్ ఎటు వెళ్తారనే కన్ఫ్యూజన్ కాలీవుడ్ లో అసలు లేదు. ఎందుకంటే ఆఫ్టర్ కూలీ సూపర్ స్టార్ రజనీకాంత్ నేరుగా నెల్సన్ సినిమా సెట్స్ కి వెళ్తారట. ప్రస్తుతం నెల్సన్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారట. సో లైనప్ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు సూపర్ స్టార్. ఇన్నాళ్ల ఖాళీని భర్తీ చేసే భారీ ప్రాజెక్టులన్నీ క్యూ కడుతున్నాయి హరీష్ శంకర్ ముందు. ఇన్నేళ్ళు ఒక లెక్క, ఇకపై ఇంకో లెక్క అన్నట్టుంది ఆయన స్టైల్ చూస్తుంటే. మిస్టర్ బచ్చన్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న హరీష్ శంకర్ నెక్స్ట్ ప్లానింగ్ ఎలా ఉందో తెలుసా? మిస్టర్ బచ్చన్ సినిమా విడుదల పనుల్లో బిజీగా ఉన్నారు హరీష్ శంకర్. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది మిస్టర్ బచ్చన్. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి. ఓవైపు వాటిని చూసుకుంటూనే పబ్లిసిటీ వ్యవహారాల్లోనూ యాక్టివ్గా ఉన్నారు హరీష్. దీని తర్వాత ఎలాగో ఉస్తాద్ భగత్ సింగ్ లైన్లో ఉంది. ఈ సినిమా రిలీజ్ కాగానే రామ్ పోతినేని మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టేస్తారట హరీష్ శంకర్. ఆల్రెడీ స్కంద లాంటి పక్కా మాస్ సినిమా చేసిన రామ్ని హరీష్ ఎలా చూపిస్తారోననే ఆసక్తి మాత్రం బాగానే కనిపిస్తోంది. రామ్ మూవీ కంప్లీట్ కాగానే నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తారు హరీష్. బాలయ్యతో సినిమా కంప్లీట్ చేయగానే మెగాస్టార్తో మూవీ మొదలు పెట్టేస్తారట హరీష్. ఆల్రెడీ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి రీసెంట్ గా హరీష్ చెప్పిన పాయింట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్న న్యూస్. ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.